అందరికీ నమస్తే. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం రన్నింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే మనం డ్రెస్ కోసం చూద్దాము. ఏంటంటే డ్రెస్ ఎలా ఉండాలంటే మీకు కంఫర్ట్గా ఉండాలన్నమాట. డ్రెస్ ఎప్పుడు కూడా మీరు వేసుకునే డ్రెస్సు మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మెయిన్గా వచ్చేసి ప్యాంట్ అనమాట. ప్యాంట్ వచ్చేసి ఎప్పుడు కూడా హాఫ్ ప్యాంట్ వేసుకోవాలి. హాఫ్ ప్యాంట్ వేసుకొని లాన్ ఇన్నర్ ఏ విధంగా వేసుకుంటారంటే టైట్ ఫిట్ దొరుకుతుంది, తెలుసు కదా మీకు, స్కిన్ టైట్ అంటారు కదా, ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. హాఫ్ ప్యాంట్ ఇన్నరు. మీరు టీషర్ట్ చూస్ చేసుకున్నప్పుడు మాత్రం కన్ఫామ్గా చెమట పీచేటట్టు ఉన్న టీషర్ట్ని చూస్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే లాన్న వేసుకున్న బనియన్ కూడా సేమ్ అలాగే ఉండాలన్నమాట. రెండు కూడా కంఫర్ట్గా ఉంటే మీరు రన్నింగ్ కూడా కంఫర్ట్గా చేయగలరు. షూ కోసం చూద్దాము. షూ అయితే ఇప్పుడు కూడా లైట్ వెయిట్ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు ఏంచి ముందర మెస్టేజ్ ఉంటుంది కదా, చూపిస్తే చూడండి. నా షూ కొంచెం బాగాలేదు అనుకోకండి. ఈ విధంగా మెస్లా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మీరు రన్నింగ్ చేసేటప్పుడు మాత్రం ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంటే మీకు కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఫోల్డ్ అయ్యేటట్టు చూసుకోండి. ఈజీగా నీట్గా కరెక్ట్గా ఫోల్డ్ అయింది అనుకోండి, అది బెస్ట్ షూ అనమాట. ఈ విధంగా ఫోల్డ్ అయిన షూ అయితే మాత్రం బెస్ట్ షూ అనమాట. మేమందరం యూజ్ చేసేది అయితే సెగా కంపెనీ. సెగా అయితే మా ఫౌజులు ఎక్కువ శాతం 99% యూజ్ చేసేది మాత్రం సెగాయే. నేను కూడా అదే ఆ షూ యూజ్ చేస్తున్నాను. అదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో డైలీ యూస్కి బాగుంటుంది. డైలీ యూజ్ అంటే డైలీ రన్నింగ్ బాగుంటుంది. ఇంకొచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, గ్రిప్ బాగుంటుంది, అన్నీ కూడా బాగుంటాయి సెగా షూ అయితే. మేమైతే అదే యూజ్ చేస్తాము. సో మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సెగా అయితే యూజ్ చేయండి. ఎందుకంటే నా సజెషన్ వచ్చేసి అయితే మాత్రం సెగాయే. ఇంకా మీ దగ్గర బడ్జెట్ ఉందనుకుంటే మాత్రం ఇంకా నాకు తెలిసి మా ఫ్రెండ్స్ని కనుక్కొని చెప్తున్నాను. ఇది HRX ఒకటి, నైక్ ఒకటి, స్పార్క్స్ ఒకటి, ఇలా అయితే 4 ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి అయితే ఇంకా హై రేంజ్కి వెళ్ళొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే మాత్రం సెగా మించింది ఇంకేమీ లేదనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి మెయిన్లీ వాచ్ ఉండాలి. ఎందుకంటే టైమింగ్స్ అయితే పెట్టుకోవాలి కదా. ఒక మంచి వాచ్ అయితే తీసుకోండి. ఉంటాయి మార్కెట్లో. మళ్ళీ హై రేంజ్కి వెళ్ళిపోకండి, చీప్ అండ్ బెస్ట్లో చూసుకోండి. బెస్ట్ వాచెస్ అయితే ఉంటాయి. విధంగా అయితే మీరు ఎక్విప్మెంట్ అయితే తయారు చేసుకోండి. దీనికి మించిన గేమ్ లేదు. చాలామంది అయితే హెడ్ ఫోన్స్ పెట్టించుకుంటారు, ట్రాక్స్ ఒకటి వేసుకుంటారు. అయితే సింపుల్గా మీరు రన్నింగ్ అయితే ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి. మెయిన్లీ కావాల్సింది ఏంటంటే చెప్పాను మీకు, డ్రెస్ ఒకటి, షూ ఒకటి, వాచ్ ఒకటి, ఈ 3 ఉంటే చాలు. మనమైతే ఈ వీడియోలో అయితే మనం గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాం. నేను చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను కదా నేను ఎక్విప్మెంట్ అయితే నేను గివ్ అవే ఇస్తాను. ఏం లేదు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే లైక్ అయితే కొట్టాలి. ఫస్ట్ కామెంట్ అయితే పక్కా పెట్టాలి. ఫస్ట్ 100 కామెంట్స్లోనే నేను గివ్ అవే అయితే ఇస్తాను, ఒకరికే అనమాట. ఎందుకంటే మన ఫస్ట్ గివ్ అవే కాబట్టి ఇంకా ముందు కూడా మనం చాలా గివ్ అవేస్ అయితే ఇద్దాము. ఈ గివ్ అవేలు అయితే మాత్రం పాల్గొనాలంటే ఫస్ట్ 100లో ఫస్ట్ వస్తాయి కదా 100 కామెంట్స్లో వాళ్ళైతే ఉండాలి. ఈ 100 కామెంట్స్లో అయితే నేను ఒక లక్కీ డ్రా అయితే తీస్తాను. అది కూడా లైవ్ పెడతాను. లైవ్లో పెట్టేసి మీకు తీస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరైతే ఈ గివ్ అవేలో పాల్గొనాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కొట్టాలి. మెయిన్గా అయితే వచ్చేసి ఏదో కామెంట్ మీకు నచ్చిన కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ 100 కామెంట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే నేనైతే లక్కీ డ్రా అయితే తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా అనుకున్నాను. నచ్చితే మాత్రం కన్ఫామ్గా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెప్పాక కదా గివ్ అవే అయితే మాత్రం పక్కా ఇస్తాను. నేనైతే మోసం ఇంకా ఏం చేయను. పక్క అయితే మీకు అయితే గివ్ అవే ఇస్తాను. మంచి బ్రాండ్, నేను చెప్పిన బ్రాండ్ మంచి బ్రాండ్లో మీకు ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను. జై హింద్.